హాయ్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. 20th జూన్. సో ముందుగా ఇందులో సార్క్ డెవలప్మెంట్ ఫండ్ వాళ్ళు సోషల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఒకటి ప్రారంభించారు. అయితే దీనికి ముందు అంశాలు చూద్దాం. సార్క్ సౌత్ ఏషియా అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియా, దక్షిణ ఆసియాలో వాళ్ళందరూ కలిసి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం సౌత్ ఏషియా అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ 1985లో ఇది ఏర్పాటు చేయటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇందులో 8 దేశాలు ఉన్నాయి. ఈ 8 దేశాలు కూడా ఒక దేశము ఇంకో దేశంతో సహకరించుకోవాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ 8 దేశాలని మనం ఒక చిన్న కోడ్ తోటి గుర్తుపెట్టుకుందాం. మన అబ్బిగాడు పాకిస్తాన్, శ్రీలంక వెళ్ళాడు. మన అబ్బిగాడు పాకిస్తాను, శ్రీలంక అలా సరదాగా చూసి రావటానికి వెళ్ళాడు. మన అంటే మాల్దీవ్స్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక. మీకు ఇంకేమైనా కోడ్ ఉంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు జరిగే గ్రూప్ 4 పరీక్షలకి కానీ, తెలంగాణలో విఆర్ఓ పరీక్షలకి కానీ, కానిస్టేబుల్ ఎస్ఐ, లేకపోతే ఇటువైపు ఆంధ్రాలో డిఎస్సిలో జరిగే వాటిలో ఈ సార్కులో ఏ దేశం ఉన్నది, ఏ దేశం లేదు అని వేస్తూ ఉంటాడు. అన్ని దేశాలు అన్ని సందర్భాల్లో మనం గుర్తుపెట్టుకోలేము. అందుకని ఏదో ఒక కోడు. మన అబ్బిగాడు పాకిస్తాన్, శ్రీలంక చూడటానికి వెళ్ళాడంటే వచ్చేస్తుంది. మాల్దీవ్స్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, ఇక మిగిలిన శ్రీలంక అనేది వచ్చేస్తుంది. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతము సౌత్ ఏషియా, దక్షిణ ఆసియాలో మనందరం కలిసి కోఆపరేట్ చేసుకుందామని అనుకున్నారు. సో కోఆపరేట్ చేయాలంటే వీళ్ళకి డబ్బు కావాలి. సో అందుకోసమని సార్క్ ఫండ్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, రీజనల్ ప్రాజెక్ట్స్ అని SFRP, సార్క్ ఫండ్ ఫర్ రీజనల్ ప్రాజెక్ట్స్ అని, దాంతోపాటు సార్క్ రీజనల్ ఫండ్ అని ఈ రెండింటిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండింటిని కలిపేసి 1996 సంవత్సరంలో సౌత్ ఏషియన్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒక కొత్త దానిని తయారు చేశారు. ఈ రెండింటి కలయిక ఇది. సౌత్ ఏషియన్ డెవలప్మెంట్ ఫండ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1996లో ఏర్పాటు చేశారు. అయితే ఇది అనుకున్న టార్గెట్లను రీచ్ కాలేకపోతుంది. అందుకని 13వ సార్క్ సమావేశము ఇది ఢాకాలో జరిగింది, బంగ్లాదేశ్. అప్పుడు దీని పేరుని మారుద్దాము, ఇది మార్చి అన్ని రకాల ప్రాజెక్టులకి మనము కోఆపరేట్ చేసుకునే విధంగా ఫండ్ని ఏర్పాటు చేసుకుందాము, దీన్ని మారుద్దాం, ఈ పేరుని మారుద్దామని 13వ సార్క్ సమావేశము ఢాకాలో నిర్వహించారు 2005 సంవత్సరంలో. అప్పుడు దీని యొక్క పేరుని సార్క్ సార్క్ డెవలప్మెంట్ ఫండ్ SDF అంటారు, సార్క్ డెవలప్మెంట్ ఫండ్. కానీ 2005లో ఏర్పాటు చేసిన ఇది అమలులోకి వచ్చింది మాత్రము 2010 సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పుడు SDF అనేది ఉంది, సార్క్ డెవలప్మెంట్ ఫండ్. ఇది 16వ సార్క్ సమావేశం థింపూ, భూటాన్లో SDF అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి కూడా. సో ఈ SDF సార్క్ డెవలప్మెంట్ ఫండ్ అనేది 3 అంశాలకి నిధులని కేటాయిస్తూ ఉంటుంది. ఒకటి సోషల్ విండో అంటాం, రెండవది ఎకనామిక్ విండో,
మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విండో. 3 విండోస్ని ఏర్పాటు చేశారు. సో ఈ 3 విండోస్లో ఇప్పుడు ఇది మాత్రమే పనిచేస్తుంది, ఇది ఇంకా పనిచేయట్లేదు. ఈ ఎస్డిఎఫ్లో సోషల్ విండో అనేది జూన్ 18 నాడు, జూన్ 18న సోషల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఇది దీంతోపాటు సార్క్ ఫస్ట్ సమావేశము ఢాకా, బంగ్లాదేశ్. ఈ ఎస్డిఎఫ్ హెడ్ క్వార్టర్ భూటాన్లో ఉంది. భూటాన్ దేశము థింపూలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. సార్క్ హెడ్ క్వార్టర్ ఢాకా. ఇక్కడ ఫస్ట్ సమావేశం నిర్వహించాం. 20వ సార్క్ సమావేశం శ్రీలంకలో జరుగుతున్నది. 19వ సార్క్ సమావేశం 2016 నవంబర్ నాడు జరిగింది. దీనికి భారత్ వెళ్ళలేదు. సో ఇప్పుడు సార్క్ దేశం నుంచి పాకిస్తాన్ని బహిష్కరించారు. ఇది సార్క్ సంబంధించి కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్. ఒకటి, సౌత్ ఏషియా అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్లో ఏ దేశం ఉన్నది, ఏ దేశము లేదు. మీకు నచ్చిన కోడ్లో గుర్తుపెట్టుకోండి. 8 దేశాలు ఉంటాయి సౌత్ ఏషియా సార్క్లో. సో ఈ సార్క్ 19వ సమావేశం ఎక్కడ జరిగింది? పాకిస్తాన్ ఇస్లామాబాద్లో నిర్వహించారు నవాజ్ షరీఫ్ గారు. అయితే అప్పుడు ఉరీ అని పాకిస్తాన్ నుంచి అటాక్లు, మన జమ్మూ అండ్ కాశ్మీర్ మీద దాడి ఇవన్నీ జరుగుతున్నాయి, బాగా క్లాష్ ఏర్పడుతున్న సమయం అది. అందుకని భారత్ ఆ సమావేశాన్ని బహిష్కరించింది. భారత్తో పాటు ఇతర దేశాలు బంగ్లాదేశ్, భూటాను అవి కూడా సమావేశాన్ని బహిష్కరించాయి. తర్వాత ఈ సెక్రటేరియట్లో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ను తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న కారణం చేత సార్క్ నుంచి పాకిస్తాన్ని బయటకి బహిష్కరించడం జరిగింది. క్వశ్చన్ అడుగుతారండి, సార్క్ నుంచి కింది ఏ దేశాన్ని బహిష్కరించడం జరిగింది అంటే మీరు ఆన్సర్ చేయాల్సింది పాకిస్తాన్ని. అయితే మళ్ళీ దాన్ని తీసుకుంటారు, అదేమీ లేదు. సో టెంపరీగా అడ్జస్ట్మెంట్ అనేది అట్లా ఉన్నది ప్రస్తుత పరిస్థితి నేను మాట్లాడేది. సో సార్క్ యొక్క 19వ సమావేశం ఎక్కడ జరిగింది? ఎందుకంటే దానికి భారత్ వెళ్ళలేదు. కారణము ఈ ఉర్వీ సంఘటన. ఉర్వీలో పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, అందుకని వెళ్ళలేదు. 2016 యాక్చువల్గా దాని తర్వాత జరగలేదు. సో 20వ సమావేశము 2018లో జరుగుతున్నది. అది శ్రీలంకలో జరుగుతున్నది. దానికి మరి ప్రస్తుతానికైతే పాకిస్తాన్ లేదు. మరి ఏమన్నా కరెంట్ అఫైర్స్ ముందు వస్తుందో రాదో తెలవదు. అందుకే సార్క్ నుంచి బహిష్కరించబడిన దేశం ఏది అంటే పాకిస్తాన్. 2018 సమావేశం శ్రీలంక. అంతవరకు అది ఇంపార్టెంట్. దేశాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ సౌత్ ఏషియన్ డెవలప్మెంట్ ఫండ్ అనేది 1996లో క్రియేట్ చేయబడింది. గతంలో ఏర్పాటు చేసిన ఈ 2 ఫండ్స్ని మెర్జ్ చేసేశారు. దీన్ని కలిపితే ఇది వచ్చింది సౌత్ ఏషియా డెవలప్మెంట్ ఫండ్. SADF అంటారు దీన్ని, సౌత్ ఏషియా డెవలప్మెంట్ ఫండ్. అయితే సౌత్ ఏషియా డెవలప్మెంట్ ఫండ్ ఒక ఫండ్ అనేది మన జేబులో ఉన్నప్పుడు మనము ఏ ఖర్చులు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి అన్న ఒక క్లారిటీ అనేది లేకుండా అయిపోయింది. సో ఫ్రమ్ టైం టు టైం చాలా డిస్కషన్స్ జరిగినాయి. 2005 నుంచి కూడా డిస్కషన్స్ జరుగుతూ వచ్చినాయి. సో 2005లో వీళ్ళు దీన్ని ఒక సపరేట్గా విండోస్ అని ఏర్పాటు చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ విండో, ఎకనామిక్ విండో, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విండో. కొంత డబ్బును మనం తీసుకుని దానిని ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఇలా కేటాయింపు చేద్దామని ఈ SADFని రీఆర్గనైజ్ చేద్దామని 2005లో ఈ ఢాకా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సో అప్పుడే దాన్ని రీఆర్గనైజేషన్ చేశారు. 2005 నుంచి 2008 వరకు చర్చలు జరిగినాయి. 2008 తర్వాత
2010 నాడు ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఎస్డిఎఫ్లో 3 వింగ్స్ ఉంటాయి. సోషల్ విండో వింగ్, ఎకనామిక్ విండో వింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విండో వింగ్. ఎస్డిఎఫ్ అంటే సార్క్ డెవలప్మెంట్ ఫండ్. సార్క్ డెవలప్మెంట్ ఫండ్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? భూటాన్లో ఉంది, థింపూ. సో ఇప్పటివరకు ఎకనామిక్ విండో పనిచేయటం లేదు, ఎలాంటి కార్యకలాపాలు లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విండో కూడా ఎలాంటి కార్యకలాపాలు లేదు. సోషల్ విండో మాత్రం ఆపరేటింగ్లో ఉంది. సో ఈ సోషల్ విండోలో సోషల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎస్సిడిపి, సోషల్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఏంటి సోషల్ ఎంటర్ప్రైజ్? సామాజికమైన పారిశ్రామిక తత్వము. అంటే పేదరికాన్ని నిర్మూలన చేయాలి. ఒక్క మాటలో, మన లాంగ్వేజ్లో మనం రెగ్యులర్గా మాట్లాడుకునే మాట ఏంటంటే సామాజిక అశాంతిని నిర్మూలించాలి, సామాజిక అసమానతలు నిర్మూలించాలి, పేదరిక రహితంగా ఈ 8 దేశాలు ఉండాలి. అంటే సమాజంలో ఉండే ప్రతి వర్గము అభివృద్ధి చెందాలన్నది ఇది సోషల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎస్పెషల్లీ ఉమెన్ కాంపోనెంట్. సో ఇది మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ మన కోసం ఏమిటి అంటే సోషల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది సార్క్ యొక్క దేని ద్వారా వచ్చింది? ఇది 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 ఇట్లా వస్తుంది. అప్పుడు సార్క్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టండి. సో సార్క్ డెవలప్మెంట్ ఫండ్లో ఎన్ని విండోలు ఉన్నాయి అంటే 1 2 3 విండోస్ అనేది ఉన్నాయి. ఇది మాత్రమే పనిచేస్తుంది. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది, సరికానిది ఏది అన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీరు ఎదుర్కోవటం కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళీ అప్పుడు పేపర్ టఫ్ ఇచ్చాడో అన్న ఫీలింగ్లోకి వెళ్తారు. అసలు ఏమీ లేదు, ఇట్లా పూర్తి స్థాయిలో చదువుకొని వెళ్ళండి. క్లియర్? ఇది సార్క్ గురించి బ్రీఫ్గా మనము ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇస్తున్నది. భారత్ ఎందుకు వెళ్ళలేదో కూడా కావాల్సిందే. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నామ్ ఒకటి, నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఒకటి, సార్క్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్స్లో. ఎందుకంటే ఇక్కడ భారత్ చాలా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది. అందుకని మీటింగ్ జరిగినప్పుడల్లా సార్క్ మీటింగ్ తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. దానికి సంబంధించి రెడీగా ఉండండి. సెకండ్ వన్, ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్లో GUARD, గాడ్ సర్వీస్, ICGS అంటాం మనం. ఇందులో ఫాస్ట్ పెట్రోల్ వెజల్ అంటే ఫాస్ట్ అంటే స్పీడు, పెట్రోల్ అంటే పర్యవేక్షణ చేయటం, వెజల్ అంటే నౌక. మీ దాంట్లో ఏముంటుంది? ఫాస్ట్ పెట్రోల్ వెజల్, దాని పేరు రాణి రష్మణిని విశాఖపట్నం తీర ప్రాంతానికి అంకితం ఇచ్చారు. ఇది 34 నాట్ స్పీడ్స్లో వెళ్తుంది, అంటే 63 km/h. దీన్ని అభివృద్ధి చేసింది హిందుస్థాన్ షిప్ యార్డ్ వాళ్ళు రూపొందించారు. సో కోస్టల్ తీర ప్రాంతంలో ఇక్కడ ఉండే విశాఖపట్నము, కోస్ట్ అంటే ఇదంతా కూడా పర్యవేక్షించుకుంటూ ఉండాలి. విశాఖపట్నం ఈ ప్రాంతంలో ఈ నౌకని ఇవ్వటం, ఫాస్ట్ పెట్రోలింగ్ వెజల్ని ఇవ్వటం జరిగింది. సో ఈ వెజల్ తోటి తీరగస్తీ నౌక తీరాన్ని గస్తీ చేస్తూ ఉంటుంది. ఆయన పేరు ఏమిటి? రాణి రష్మణి. ఎవరు ఈవిడ అంటే కలకత్తాకి చెందిన దేశభక్తురాలు. కలకత్తాలో దక్షిణ కాళేశ్వర టెంపుల్, దక్షిణ కాళేశ్వర దేవాలయం నిర్మించింది. అక్కడ శ్రీరామకృష్ణ SRK పరమహంసని పూజారిగా నియమించింది. అంతేకాక సువర్ణరేఖ నుంచి పూరి వెళ్ళటం కోసం
రహదారి కూడా నిర్మించింది. చాలా సంఘసేవ చేయటం కూడా జరిగింది. ఇండియన్ హిస్టరీలో కూడా అడుగుతూ ఉంటారు. అంటే ఇప్పటి వరకు ఒక్కసారి ఏమో క్వశ్చన్ వచ్చింది, కానీ ఇలా మన కరెంట్ అఫైర్స్లో పడ్డప్పుడు మాత్రము అది ట్రేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు ఈ రాణి రష్మణి? ఆవిడ యాక్చువల్ జమీందారిని, ఒక జమీందారిని 1912 ఆ సమయం కాలంది, ఈ మధ్యనే. సో కలకత్తాకి చెందిన ఒక దేశభక్తురాలు, దేశాన్ని మంచిగా చూసుకునే ఆవిడ రాణి రష్మణి. కలకత్తాలో దక్షిణ కాళేశ్వర దేవాలయాన్ని నిర్మించింది ఈవిడ. చాలాసార్లు క్వశ్చన్, రామకృష్ణ పరమహంస కలకత్తాలో ఏ దేవాలయంలో పూజారిగా ఉన్నాడు? దక్షిణ కాళేశ్వర దేవాలయంలో పూజారిగా ఉన్నాడు. ఇది చాలాసార్లు క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. సో ఈయన్ని పూజారిగా నియమించింది రాణి రోష్మిణి గారు. ఆవిడ పేరుని ఫాస్ట్ పెట్రోల్ వెజల్కి, ఇక్కడ ఉండే ఈ వెజల్కి అంటే తీరగస్తీ నౌకకి ఆవిడ పేరు పెట్టుకున్నారు. ఇది దీని వెనకాల కథ. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఈ కోస్ట్ గార్డ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి ఆంధ్ర వాళ్ళకి దీని మీద ఏమన్నా ఈ మధ్యకాలంలో జరిగితే డిఎస్సి కానీ అట్లాంటివి అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. వస్తే ఈ కోస్ట్ గార్డ్ విశాఖపట్నంలో ఏమన్నా తీరగస్తీ నౌకలు లాంటివి ఎడిషన్ చేస్తున్నప్పుడు వాటి మీద ప్రశ్న పడుతూ ఉంటుందండి. విశాఖపట్నంలో లేకపోతే మిలిటరీ వాళ్ళు చేస్తున్న ఏమన్నా ఇన్సిడెంట్స్ కానీ అండ్ ఆపరేషన్స్ కానీ అవన్నీ కూడా వస్తుంటాయి. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న, ఇండియాకి సంబంధించి జరుగుతున్న సంఘటనల మీద కాస్త దృష్టిని కేంద్రీకరించండి. కేవలం ఇటే కాకుండా కాస్త తలకాయ పక్కకు కూడా తిప్పి చూస్తూ ఉండండి. ఏదైనా ఒక క్వశ్చన్ దొరుకుతుందేమో చూసుకోవాలి మనం. ఇలా క్వశ్చన్ వెళ్ళినప్పుడు అప్పుడు ఎగ్జామ్ హాల్లో దిక్కులు చూడకూడదు. నెక్స్ట్ 4th మీటింగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్. మొత్తం 4 గవర్నింగ్ కౌన్సిల్ అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ యూటీకి ఉండే లెఫ్టినెంట్ గవర్నర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ సమావేశాన్ని నిర్వహించుకునేదాన్ని గవర్నింగ్ కౌన్సిల్ అంటాం. మనం ఎకానమీలో ప్రణాళికలు, నీతి ఆయోగ్ ఉంది, అప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ మొత్తం డీటెయిల్గా వెళ్తాం. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో 4th మీటింగు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో నిర్వహించారు. రాష్ట్రపతి భవన్లో. సో ఇది 4th మీటింగ్. ఎందుకంటే షార్ట్లీ మనము ఎకానమీలో చెప్పుకునేటప్పుడు ఎన్ని మీటింగ్లు జరిగినాయని కూడా చెప్పుకోవాలి. కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటే ఒక పని అయిపోతుంది మనకు. సో ఫస్ట్ మీటింగు ఎప్పుడు జరిగింది? ఇది చాలాసార్లు క్వశ్చన్ పడ్డదండి. చాలామంది అభ్యర్థులు అటు ఇటు దిక్కులు చూశారు. 2005 ఫిబ్రవరిలో ఫస్ట్ మీటింగ్ జరిగింది. 2015 5లో ఇంకా అప్పటికి ఏమీ లేదు కదా. 2015లో ఫస్ట్ మీటింగ్ జరిగింది. సెకండ్ మీటింగ్ కూడా 2015 జూలైలోనే జరిగింది. థర్డ్ మీటింగు 2017 ఏప్రిల్లో జరిగింది. ఫోర్త్ మీటింగు ఇప్పుడు 2018 జూన్లో జరిగింది. సో ఇప్పుడు 2018 జరిగింది కాబట్టి నీతి ఆయోగ్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటు సివిల్ సర్వీస్ వాళ్ళకి వస్తుంది. ఇది ఏ విధంగా కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్యని ఏర్పాటు చేస్తుంది? మెయిన్స్ క్వశ్చన్. సహకార సమాఖ్య ఏర్పాటులో నీతి ఆయోగ్ యొక్క పాత్రని విశ్లేషణ చేయండి. కోఆపరేటివ్ ఫెడరలిజం కానీ టీమిండియా స్ఫూర్తిని ఇది ఎంతవరకు నిలవబెడుతుంది? విశ్లేషణ చెయ్యి. టీమిండియా ఈ కోణంలో మెయిన్స్ని ఆలోచించండి. మీటింగు జరగంగానే అయిపోయింది అనుకోవటం కాదు. అండ్ ఆబ్జెక్టివ్లో ఇట్లా ఫస్ట్ మీటింగ్ ఎక్కడ, ఎప్పుడు, అవి కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. కాస్త ఆలోచించండి. తర్వాత అండి నేషనల్ డేటా సెంటర్
డేటా సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో ఇది పనిచేస్తూ ఉంటుంది. మనం టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్స్ అవి చూస్తాం, నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్ఐటి అని. సో ఎన్ఐటిలో భాగమే నేషనల్ డేటా సెంటర్ ఇది. సో ఇది ఇప్పటివరకు 4 ప్రాంతాల్లో దీని ప్రాంతీయ ఆఫీసులు ఉన్నాయి. 1 పూణే, 2 హైదరాబాద్, 3 ఢిల్లీ, 4 భువనేశ్వర్. క్వశ్చన్ ఇంపార్టెంట్, ఎన్డీసీ ప్రాంతీయ ఆఫీసులు. 5th వన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, భోపాల్లో మధ్యప్రదేశ్, భోపాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది ఇండియా బీపీఓ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ప్రమోషన్ స్కీమ్, బీపీఓ ప్రమోషన్ స్కీమ్ కింద, ప్రమోషన్ స్కీమ్ ఐబిపిఎస్ అంటారు. ప్రమోషన్ స్కీమ్ 2014లో ప్రారంభమైందండి. ఈ పథకంలో భాగంగా 1 బీపీఓ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ని ఎక్కువగా ఏర్పాట్లు చేయాలి. తర్వాత టైర్ 2, టైర్ 3 సిటీలని అభివృద్ధి పరచాలి. దాంతోపాటు సాఫ్ట్వేర్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ టెక్ పార్క్స్ ఆఫ్ ఇండియా, ఎస్టిపిఐ, వీటిని కూడా ఏర్పాటు చేయాలి. సో ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ని ఐబిపిఎస్ అమలు చేసే నోడల్ ఏజెన్సీగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు ఎస్టిపిఐని గుర్తించారు. సో ఇక్కడ బీపీఓస్ ప్రమోషనల్ స్కీమ్లో 3rd వన్ ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడం. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇది 2 కోణాల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తుంది. 1 క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అనదర్ వన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్. క్యాపెక్స్ అంటాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఓపెక్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్. ఈ రెండింటికి కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. ఇప్పుడు కథ ఏమిటి అంటే, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్ర అసెంబ్లీకి. ఎన్నికలు వస్తున్నాయి అంటే ఈ 3 రాష్ట్రాల్లో మంచి భారీ మెజార్టీ. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో స్వీపింగ్ చేసి పారేసింది బీజేపీ. ఇప్పుడు నెక్స్ట్ సారికి మళ్ళీ రావాలంటే దక్షిణ రాష్ట్రాల నుంచి పెద్ద ఆశ అనేది లేదు. ఇక్కడ అన్ని రీజనల్ పార్టీ డామినేషన్. నార్త్లో ఈ 3 రాష్ట్రాలని మాత్రం మిస్ కాకూడదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో ఇప్పుడు ఏమన్నా కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్స్ జరిగితే, ఒక బండ గుర్తు మీకు ఏమన్నా జరిగితే మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్లో కానీ ఉంటాయి. కొత్తగా నేను శంకుస్థాపనలు ఏది మొదలుపెట్టినా ఈ 3 చోట్లనే కదులుతాయి బండ్లు. అబ్జర్వ్ చేస్తూ ఉండండి కావాలంటే. అందులో చూడండి, ఇక్కడ భోపాల్లో ఎన్డీసీ సెంటర్ని పెట్టారు. సరే, బాగుంది. ఎన్డీసీ సెంటర్ పెడితే ఇక్కడ ఒక బీపీఓని ఏర్పాటు చేస్తారు. బీపీఓని ఏర్పాటు చేస్తే ఆయన డిఫరెంట్ బిజినెస్ అది అవుట్సోర్సింగ్ ఉంది కదండి, ప్రాజెక్ట్ అవుట్సోర్సింగ్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటే టెలిమార్కెటింగ్ కానీ, కాల్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ గ్రామీణులకి గ్రామంలో 1,00,000 మందికి ఇందులో ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అన్నది కొత్తగా భోపాల్లో వీళ్ళు ప్రారంభించిన ఎన్డీసీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఎన్డీసీ అంటే నేషనల్ డేటా సెంటర్. సో ఆ డేటా సెంటర్ ఏంటంటే డేటాని కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అందజేస్తూ ఉంటుంది. సో ఈ నేషనల్ డేటా సెంటర్ ఇందులో
డేటా సెంటర్ ఏమో ఏర్పాటు చేశారు. డేటా సెంటర్ అంటే ఒక గది కట్టేసి ఆ గది పేరు డేటా ఎంట్రీ సెంటర్. ఇప్పటివరకు 4 సెంటర్లలో ఉంది, ఇప్పుడు 5వ సెంటర్ భోపాల్లో ఉందని రాస్తాము. మరి లోపల ఏముంటాయి? ఆఫీస్ లోపల అంటే 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి అక్కడ. మరి వాళ్ళ పని ఏమిటి? వాళ్ళ పని అంతా BPO. వాళ్ళని ఏ కార్యక్రమంలో నియమిస్తున్నాం? 2014లో ఈయన మోడీ గారు వచ్చినప్పుడు ఇండియా BPO ప్రమోషనల్ స్కీమ్ భారతదేశంలో, ఇప్పుడు అవుట్సోర్సింగ్ అనేది అమెరికా వాళ్ళకి చేస్తే వాళ్ళు నెలకి 20,000 15,000 జీతం ఇస్తూ ఉంటారు. లోకల్గా చేస్తుంటే 4,000 8,000 అక్కడే ఉంటుంది. ఈ కాల్ సెంటర్ జాబ్స్ అన్నీ కూడా బయట వాళ్ళు చేస్తున్నారుగా, మనం కూడా ఎందుకు చేయకూడదు? ఈ ట్రైన్ ఎన్నింటికి వస్తుందండి అంటే మనం కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే 4 గంటలకు వస్తుందండి అని చెప్పాలన్నమాట. అట్లా మన వాళ్ళు, మన ప్రాంతం, మన వాళ్ళని ప్రోత్సహించుకునే ఒక పథకం ఇండియా BPO ప్రమోషనల్ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది? అది ఎగ్జామ్ పాయింట్ 2014. ఇప్పుడు ఎలా అయితే TCS వాళ్ళు ఒక BPOని ఏర్పాటు చేసుకుంటారు, విప్రో వాళ్ళు BPOని ఏర్పాటు చేసుకుంటారు, మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏమైనా ఏర్పాటు చేసుకుంటారా అండి అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ పథకం ద్వారా, ఇండియన్ BPO ప్రమోషన్ స్కీమ్ ద్వారా వీళ్ళు కూడా BPOని ఏర్పాటు చేసుకున్నారు. అట్లా మరి ఎక్కడ నియమించుకుంటారు వీళ్ళు తీసుకోవాలంటే NDC సెంటర్స్లో వీళ్ళకి అపాయింట్మెంట్లు అనేది ఉంటాయి. అట్లా కొత్తగా ఎక్కడ జరిగిందంటే భోపాల్లో జరిగింది. మరి ఏమిన్నది ఈ స్కీమ్లో అంటే కొత్తగా BPOని ఏర్పాటు చేయండి. సరే, NDC అనే కాకుండా ఇంకేమన్నా టెలికాంలో కానీ ఇంకెక్కడ అవసరం అంటే అక్కడ అన్ని చోట్ల కూడా BPOలు ఏర్పాటు చేసుకోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, Tier 2, Tier 3 సిటీస్ని బాగా అభివృద్ధి చేయండి. Tier 1 సిటీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతము సాఫ్ట్వేర్ పార్కులు కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది. ఉదాహరణ హైదరాబాద్ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, చెన్నై, పూణే ఇట్లాంటివి. Tier 2 సిటీస్ అంటే దాని తర్వాత కేటగిరీ సిటీస్. తెలంగాణకి సంబంధించి వరంగల్, ఖమ్మము, కరీంనగర్ ఇట్లాంటివి. ఇక్కడ విశాఖపట్నము, విజయవాడ ఇవన్నీ కూడా Tier 2 సిటీస్. అంటే ఇంకా ఇది సాఫ్ట్వేర్ రాలేదు, ఇప్పుడే వస్తూ ఉన్నది అని చెప్పేదాన్ని Tier 2. ఇక Tier 3 అంటే మన వాళ్ళు ఎన్నికల్లో ప్రమాణాలు చేస్తూ ఉంటారు, హైదరాబాద్కి సముద్రం తెస్తానని. సో అట్లాంటివన్నీ కూడా Tier 3 సిటీస్. అక్కడ వాళ్ళకి డిజిటల్ మొబైలే ఉండదు. ఇప్పుడంటే వస్తున్నాయి అనుకోండి, వాళ్ళకి అసలు ఏముండదు. అక్కడికి పోయి సాఫ్ట్వేర్ BPOని పెట్టాలి. ఇది వీళ్ళ ఆలోచన అనమాట. అట్లా Tier 2, Tier 3 సిటీస్. Tier 1 ఆల్రెడీ నువ్వు చేయక్కర్లేదు, అందరికీ అదే వెళ్ళిపోద్ది. Tier 2, Tier 3 సిటీస్ని ఏర్పాటు చేయి. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని, ఆపరేషనల్ ఎక్స్పెండిచర్కి 50% కాంట్రిబ్యూషన్ చేయాలి. మరి ఎవరు IBPS పథకాన్ని అమలు చేస్తున్నారు? సాఫ్ట్వేర్ టెక్ పార్క్ ఆఫ్ ఇండియా, STPI ఇది అమలు చేస్తుంది. సో IBPS అమలు చేసే నోడల్ ఏజెన్సీ ఏది? సాఫ్ట్వేర్ టెక్ పార్కు అమలు చేస్తుంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో దీని ద్వారా ఈసారి నియామకాలు ఎక్కడ జరుగుతున్నాయి? NDCలో, భోపాల్లో జరుగుతున్నాయి. ఇది ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి NDC ఎక్కడ ఏర్పాటు, రెండోదేమో IBPS పథకము. ఎవరు అమలు చేస్తున్నారు ఏంటి ఇట్లాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2019లో సమావేశం నిర్వహిస్తారు. సో ఈ సమావేశంలో ఇందులో సభ్య దేశాలు అన్నీ కూడా ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ ఇది తీర్మానాన్ని ఆమోదించాలి. ICDS 11 అంటాం దీన్ని. 11 రకాలుగా ఈ వర్గీకరణ జరుగుతుంది. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. సో ఇది WHO 2019 సమావేశంలో దీని మీద ఇంకా చర్చలు నడుస్తున్నాయి. దీంట్లో రకాలు ఏమేమి డిసీజ్ తెచ్చి ఏంటి. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అంటే గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు, నీళ్ళ ద్వారా వ్యాపించే వ్యాధులు, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు, అట్లాగే క్లాసిఫై చేయటం.
అంతకుమించి ఏముండదు. ఏమేమి వ్యాధులన్నీ గాలి ద్వారా వస్తాయి, ఏమేమి అన్నీ ఇట్లా వస్తాయి అన్నీ క్లాసిఫై చేసి 2019లో సభ్య దేశాలన్నీ అంగీకరిస్తాయన్నమాట. మరి ఇది ఎప్పుడు అమలులోకి వస్తుంది? అమలులోకి వచ్చేది 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ సారి ఐసిడి ఇప్పుడు ఐసిడి 10 అనేది నడుస్తుంది. ఈ ఐసిడి 10 అనేది 1990లో 43వ WHO సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. క్లాసిఫికేషన్ మొదటిసారి WHOలో 1948లో ఐసిడి వింగ్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో మొదటిసారి 1893లో రోగాల జాబితాని ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ యూనిట్ USA వాళ్ళు విడుదల చేశారు. సో ఈసారి 11వ దాంట్లో ఒక విచిత్రమైన డిసార్డర్ని వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. అదేమీ లేదు, గేమింగ్ ఎడిక్షన్. ఇది ఒక కొత్త రకమైన రోగం. టెక్నాలజీ మారుతుంటే రోగాలు కూడా మారుతూ ఉంటాయి. ఏమీ లేదు, ఈరోజు యూట్యూబ్ చూడని వాళ్ళంటూ సాధారణంగా ఉండరు. ఎంతో ఇక వాళ్ళ కళ్ళు కనబడకపోతేనో, బాగా ముసలి వాళ్ళకి ఆపరేట్ చేయటం రాకపోతేనో తప్పితే, ఎక్సెప్షన్లో కేసెస్ తప్పితే సాధారణంగా మనిషి ఒక రోజులో యూట్యూబ్ని ముట్టుకోకుండా అయితే ఉండలేకపోతున్నాడు. ఆ స్థితికి వెళ్ళిపోయింది ఈరోజు. సరే, పెద్దవాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే ఇక చిన్నవాళ్ళ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. చిన్నపిల్లలకి వాళ్ళకి మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక ఫోన్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇవ్వకపోతే మీ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి మనం వదిలేస్తాం. వాళ్ళకి ఆ ఫోన్లో ఇక చూస్తుండేసరికి ఆ బ్లూ రేడియేషన్ ఎఫెక్ట్ వాటి వలన చాలా రకాలైన సైక్రాటిక్ డిసీజెస్ ప్రారంభమవుతున్నాయి. దాన్ని ఎడిక్ట్ అయిపోతున్నారండి పిల్లలు. పొద్దునే నిద్ర లేవంగానే ఆ సెల్ ఫోన్ చూడండి, అసలు ఈరోజు ఏ పిల్లవాడు కూడా ఉండలేకపోతున్నాడు. ఆ స్థితిలో ఎడిక్ట్ అయిపోయేసరికల్లా సైకలాజికల్గా వాళ్ళు ఒక డిసార్డర్కి గురి అవుతున్నారు. సో దీన్ని కంట్రోల్ చేయాలి. అందులో ఆ గేమ్స్ ఆడటం అనేది తెగపిచ్చి పిల్లలకి. ఒక ఇల్లని కాదు, ప్రతి ఇంట్లో కూడా ఇదే గోల. టీవీలో యాడ్స్తో సహా వాడు ఆ గేమ్ ఆడుతుంటే వాడికి ఏమర్థమవుతుందో మనకైతే అర్థం కాదు. సో అట్లా ఈ గేమ్ ఎడిక్షన్ని కొత్త రోగంగా వీళ్ళు తీసుకోవటం జరిగింది. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ICD-11లో మొత్తం 11 రకాల వర్గీకరణ జరుగుతుంది. ప్రస్తుతం 10 రకాల వర్గీకరణ ఉంది. ఈ 10 రకాల వర్గీకరణని మనము 1990లో భారత్ కూడా ఇందులో సభ్యురాలే. సో భారత్ కూడా ఇందులో రేటిఫికేషన్ చేసింది. సో ఎందుకండి ఇవి ఎవరి రోగాలు వాళ్ళవి, ఎవరి దేశంలో వాళ్ళవి అంటే, అవును, ఎవరి రోగాలు వాళ్ళవి, ఎవరి దేశం వాళ్ళదే. కాకపోతే ఒక అంతర్జాతీయ స్థాయిలో ఇది రోగము, ఇది ఇలా డయాగ్నోస్ చేయాలి, దీనికి ఇలా టెస్ట్ చేయాలి, దీనికి ఇలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఇలా ఇన్ఫర్మేషన్ అన్ని కూడా అందుతూ ఉంటాయి అన్నమాట మనకు. సో డెవలపింగ్ కంట్రీ లాంటి దేశము తప్పనిసరిగా ఇవి తీసుకోవాలి. కొత్త రోగాలు ఏమొస్తున్నాయో తెలవట్లే. నిన్న మొన్న నిపా వైరస్ అన్నాడు, అసలు అది ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో ఎవడికి అంతు చిక్కని రోగం అన్నమాట. ఇలాంటివి మనం ఇలా సభ్యులు అయితే తప్పితే వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి రాదు. సో అట్లీస్ట్ ఆ క్లాసిఫికేషన్కైనా మనం ఉండాలి. దీన్ని అంతా ఈ క్లాసిఫికేషన్ చేయి, దీన్ని ఇంత ఈ క్లాసిఫికేషన్ చేయి, అప్పుడు ఈజీగా మనము ఇరాడికేట్ చేయొచ్చు అలాంటి రోగాలని. అందుకోసమని 2019 సమావేశంలో ఈ వర్గీకరణ చేసి, ఆ వర్గీకరణ ద్వారా ఏమేమి రేటిఫికేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఉంటుంది. 2022 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ICD-10 నడుస్తుంది. ఈ ICD ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అన్నది WHO లో ఒక విభాగము. దీనిని
1948లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభాగం పని ఏమిటంటే డిసీజెస్, అందరూ పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూర్చొని డిసీజెస్ని వర్గీకరణ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో రోగాల జాబితాని మొదటిసారిగా విడుదల చేసింది అమెరికాలో ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ యూనిట్ అని అక్కడ ఉండేది. అప్పట్లో వాళ్ళు విడుదల చేశారు. ఇది అంతా ఏమీ ఎక్కడం లేదు. ఇది ఐసిడి 1948. ప్రస్తుతం ICD-10 అంటే ఏమిటి, ICD-11లో కొత్తగా ఏం తీసుకొని వచ్చారు. ఇది డాక్టర్స్ ఇంటర్నేషనల్లో ఉండే సైక్రాటిస్టులు అందరూ అదే గోల, మొత్తం దెబ్బతింటుంది. అంతెందుకండి, మన ఈ మధ్య టీవీలో కూడా చూసాం, ఆవిడెవరు ఆంధ్ర లీడరు రాజకుమారి గారు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉన్నట్టు నేషనల్ కమిషన్ ఫర్ మెన్ కూడా ఉండాలండి. ఆవిడ మాటలు కూడా నిజం ఉన్నది. ఈ టీవీ సీరియల్స్ 6ంటికి మొదలు పెడితే 9ంటి వరకు కూడా ఇక అసలు కదలిక అనేది ఉండదు. అది ఒక బిహేవియరల్, ఒక మనిషికి తెలవకుండా ఒక యాంగ్జైటీ అనేది క్రియేట్ చేసేస్తున్నది. సో ఆ అడిక్షన్ అన్నది ఇట్లా ఇక్కడ సైక్రాటిస్ట్ చెప్తున్నది పాపం పిల్లల మీదే. ఇంకా ముందుకు వెళ్తే ఆ రోగం కూడా బయటికి వస్తుంది. ఈ సీరియల్ అడిక్షన్ అని దానికి పెట్టాలేమో. సో బాగా అడిక్ట్ అయిపోతున్నారు దానికి, మీడియాకి. సో ఇది ఒకటి మనకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం గేమింగ్ అడిక్షనే, సీరియల్ అడిక్షన్ లేదు. ఈ వీడియో చూసే వాళ్ళకి ఉండదులేండి, వీళ్ళందరూ కూడా పోటీ పరీక్షలకి పోటీ పడేవాళ్ళు. ఖాళీగా ఉన్న వాళ్ళకే ఆ జబ్బు అంతా కూడా. నెక్స్ట్ జైసల్మార్లో మిలిటరీ స్టేషన్ ఉంది. మిలిటరీ స్టేషన్ జైసల్మార్ తెలుసు కదా, రాజస్థాన్. సో ఈ మిలిటరీ స్టేషన్ని స్మార్ట్ ఫెసిలిటీ స్టేషన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చుతుంది. సో ఎక్కడ ఉండే సైనిక స్థావరాన్ని స్మార్ట్ సైనిక స్థావరంగా మారుస్తున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే చెప్పాను, ఒకటి రాజస్థాన్లోకి వెళ్ళాలి, ఒకటి మధ్యప్రదేశ్లోకి వెళ్ళాలి, ఒకటి ఛత్తీస్గఢ్. ఈ 3 చోట్లనే జరుగుతాయి ఈ 2-3 నెలల కార్యక్రమాలన్నీ కూడా. సో జైసల్మార్, రాజస్థాన్. సో అదండి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో అభ్యర్థులు కాస్త గట్టిగా చదువుతూ ఉండండి. అండ్ పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ చాలా ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి. ఇంకొన్ని మనము అక్కడక్కడ చిన్న చిన్నవి అవార్డులు ఇట్లాంటివి కొన్ని, అంటే టైంని బట్టి మనం వెళ్తున్నాము. సో తర్వాత మనకు ఒక ఆలోచన కూడా ఉంది, ఈ మంత్లీవి అన్నీ రివైజ్ చేస్తూ ఉంటే కాస్త మీకు కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. చూద్దాం టైం బట్టి. ఓకే, చదువుతుండండి. గుడ్ లక్.